అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆన్ ప్యాసివ్ వ్యవస్థాపకుడు యాష్ ముఫారే నుండి వచ్చిన ఒక చాలా కీలకమైన అప్డేట్ను లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇంతకాలం వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అసలు కంపెనీలో ఎలాంటి పెద్ద ఆపరేషనల్ మార్పు జరిగింది? వీటన్నింటి గురించి స్పష్టంగా, వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ విశ్లేషణను మనం యాష్ ముఫారే మాటలతోనే మొదలుపెడదాం. ఆయనేమన్నారంటే, ఈ 3 భాగాల సిరీస్ ఒకరినొకరు నిందించుకోడానికి కాదు, ఇది నిజం, జవాబుదారీతనం ఇంకా స్పష్టత ద్వారా నమ్మకాన్ని తిరిగి సంపాదించడం గురించి. అంటే ఇక్కడ మన ఉద్దేశం ఆరోపణలు చేయడం కాదు, అసలు వాస్తవాలేంటో తెలుసుకోవడం మాత్రమే. సరే, ముందుగా అందరి మదిలో మెదులుతున్న ఆ ఒక్క పెద్ద ప్రశ్న దగ్గరికే వెళ్దాం. ఇంతకాలం ఎందుకు ఈ నిశ్శబ్దం? ఇది అనుకోకుండా జరిగింది కాదు, దీని వెనక ఒక ఉద్దేశపూర్వక వ్యూహముంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకాలం నిశ్శబ్దం ఎందుకు? కమ్యూనిటీలో చాలామంది ఇదే అడుగుతున్నారు కదా. ఇది కేవలం తప్పించుకోవడమా, లేకపోతే దీని వెనక ఏదైనా పెద్ద ప్లానుందా? అసలు కారణమేంటో ఒకసారి చూద్దాం. ఈ నిశ్శబ్దం అనేది ఒక ఉద్దేశపూర్వక నిర్ణయమన్నమాట. దీని వెనుక 2 ముఖ్యమైన ప్రక్రియలున్నాయి. మొదటిది, జరిగిన ప్రతి సంఘటనకు సంబంధించిన వాస్తవాలను, టైమ్లైన్లను క్షుణ్ణంగా వెరిఫై చేయడం. ఇక రెండవది, ఎస్సీసీ కేసుతో సహా కొన్ని తీవ్రమైన రెగ్యులేటరీ సవాళ్లను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవడం. ఈ క్లిష్ట సమయంలో వాళ్లు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఒకే ఒక ప్రధాన సూత్రముందన్నమాట: కంపెనీ విజన్ను, అన్నింటికంటే ముఖ్యంగా కమ్యూనిటీని కాపాడటం. డబ్బు కంటే ప్రజలే ముఖ్యం, సూత్రాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇక్కడ యాష్ ముఫారే మాటలు చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతోంది. 1. వ్యాపారాన్ని బాగుచెయ్యాలి, లేదా దాన్ని పూర్తిగా మొదటి నుండి మళ్లీ నిర్మించాలి. ఇది ఎంత పెద్ద బాధ్యతో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, నిశ్శబ్దానికి కారణం తెలిసింది కదా. మరి ఇప్పుడు అసలు సమస్య ఏంటి? ఆ సమస్యను పరిష్కరించడానికి వాళ్లు వేసిన అడుగులేంటి? అదే ఈ దుబాయ్ ఆపరేషన్స్ హబ్. మొత్తం కంట్రోల్ను ఇక్కడకు తీసుకురావడం, తరువాత జరిగిన పరిణామాలకు ఎలా దారితీసిందో చూద్దాం. ఇక్కడే ఒక పెద్ద స్ట్రాటజిక్ మార్పు జరిగింది. గ్లోబల్ ఫినాన్షియల్ ఆపరేషన్స్ అన్నింటినీ దుబాయ్లో కేంద్రీకరించారు. మరి అక్కడ ఎవరు దేనికి బాధ్యత వహించారో చూస్తే, సిఎఫ్ఓ మైకెల్ థామస్ కరన్ ఆర్థిక కార్యకలాపాలను చూసుకున్నారు. ఇంకా సిఓఓ మొహమ్మద్ కమల్ పేమెంట్ ప్రాసెసర్లు, మర్చెంట్ అకౌంట్లు, బ్యాంకింగ్ వ్యవహారాలను పూర్తిగా హ్యాండిల్ చేశారు. దుబాయ్లో కంట్రోల్ అంతా సెంట్రలైజ్ చేయడం పైకి చూస్తే చాలా మంచి నిర్ణయంలాగే అనిపించింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అదేంటంటే ఓనర్షిప్ వర్సెస్ కంట్రోల్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే తర్వాత పెద్ద సమస్యలకి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. ఒకవైపు కంపెనీకి 100% ఓనర్స్ యాష్ ముఫారే మరియు అతని భార్య. కాని మరోవైపు రోజువారీ పనుల కంట్రోల్, అంటే ఆపరేషనల్ కంట్రోల్ మాత్రం దుబాయ్లో ఉన్న సిఎఫ్ఓ, సిఓఓలకు ఇచ్చారు. ఈ అధికారం కేవలం లాజిస్టికల్, ఆపరేషనల్ పనుల కోసం మాత్రమే, యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి కాదు. ఈ రెండింటి మధ్య ఉన్న గీత చాలా స్పష్టంగా ఉంది. ఆ సమయంలో ఈ నిర్మాణం చాలా పటిష్టంగా కనిపించింది, కాని ఆ తర్వాత జరిగిన సంఘటనలు దీనికి విరుద్ధమని నిరూపించాయి. ఈ ఒక్క వాక్యం కథలో ఒక కీలకమైన మలుపు. పేపర్ మీద పర్ఫెక్ట్గా కనిపించిన ఈ పునాది ఎక్కడ, ఎలా బీటలువారిందో ఇప్పుడు తెలియబోతోంది. ఇప్పుడు మనం ఈ కథలోని అసలు టిప్పింగ్ పాయింట్కు వచ్చేశాం. అంతా సవ్యంగా ఉందనుకునే టైంలో ఒక చాలా లోతైన సమస్య బయటపడింది. ఆ పటిష్టమైన నిర్మాణం కుప్పకూలడానికి కారణమైన ఆ ఒక్క సంఘటన ఏంటి? కంపెనీ మొట్టమొదటి మేజర్ పెయిడ్ అప్లికేషన్ చివరకు మార్కెట్లోకి వచ్చినప్పుడు అంతా సవ్యంగానే ఉన్నట్లనిపించింది. కాని ఎవరూ ఊహించని విధంగా కంపెనీ వైఫల్యం కాదు, దాని అద్భుతమైన విజయమే ఒక చాలా పెద్ద, లోతైన సమస్యకు నాంది పలికింది. ఇది ఎవ్వరూ ఊహించని మలుపు. ఇక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. కాబట్టి అసలు ఏంటా లోతైన సమస్య? ఒక విజయం ఒక కంపెనీని సంక్షోభంలోకి ఎలా నెడుతుంది? ఈ ప్రశ్నతోనే మనం ఈ భాగాన్ని ముగిస్తున్నాం. దీని సమాధానం ఈ కథలోని తదుపరి భాగంలో తెలుస్తుంది.